అయ్యో! అను ఏమైందే నీకు? బ్రీత్ అప్, బ్రీత్ డౌన్, బ్రీత్ అప్, బ్రీత్ డౌన్. కూల్, కూల్. ఓకే? కూల్. నువ్వు చెప్పగలవు. ఓకే? కూల్. బీ స్ట్రాంగ్. నువ్వు చెప్పగలవు. హలో, ఏంటే ఫోన్ చేసి మాట్లాడవు? రిషి, నీతో మాట్లాడాలి. రోజు చెవిలో రక్తం వచ్చేలా మాట్లాడతావుగా. అబ్బా, అది కాదురా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. పార్క్కి రా ఇప్పుడే. సరే వస్తా. ఏమైందే నీకు? ఒంట్లో బాగాలేదా? ఐ మీన్ లవ్ విత్ యు రిషి. నువ్వేం మాట్లాడొద్దు. నేను చెప్పేదంతా విని తర్వాత నువ్వు మాట్లాడు. నాకు నీ నుండి కేవలం లవ్ మాత్రమే కావాలి. ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఈ కేరింగ్ వల్ల ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ. అది లవ్ అనే అనిపిస్తుంది నాకు. నీకేమన్నా పిచ్చా? నీకు నా గురించి ఏం తెలీదా? ఈ రిలేషన్షిప్స్ బర్డన్స్ అనేవి నాకు ఇష్టం ఉండవని. ఇప్పుడు రిలేషన్షిప్ కావాలని నిన్ను ఎవడు అడిగారా? నాకు తెలుసు, రిలేషన్షిప్లో చాలా ఎఫర్ట్స్ పెడితే తప్ప ఆ బంధం నిలబడదని. అలా నాకు అప్పుడు వద్దు. మన ఇద్దరి మధ్య ముందు లవ్ బాగుంటే రిలేషన్ బాగుంటుంది. ఫస్ట్ నేను కోరుకునేది ఓన్లీ లవ్. ఫ్రెండ్షిప్ లో కేర్ ఉంటది, లవ్ లో అండర్స్టాండ్మెంట్ తో కూడిన లైఫ్ ఉంటది. అది కావాలి నాకు. లాజిక్ బాగానే ఉంది, కానీ ఈ మ్యాటర్లో వై మీ ఓన్లీ? లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయిగా, బట్ వై మీ? ఒకసారి చూసామా, రెండోసారి కలిసి మాట్లాడామా, మూడోసారి పార్కులు సినిమాలు అంటూ తిరుగుతూ ముద్దులు పెట్టుకొని ఈలు అయిపోయి తీరా లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలని ఆలోచన చేసిన టైంలో సరైన కారణాలు లేకపోయినా కారణాలు వెతికి మరి బ్రేకప్లు చెప్పుకుంటున్నా ఈ రోజుల్లో ఉండే లవ్ నాకొద్దు. మన అమ్మా నాన్నల యంగేజ్ టైంలో ఉండే లవ్ నీకు గుర్తుందా? ఒక్కసారి మన ఇద్దరిని అక్కడ ఊహించుకో. అలా కళ్ళతో చూసుకుంటూ మనసుతో ప్రేమిస్తూ ఆరాధించే ప్రేమ నాకు కావాలి. మనం ఆల్రెడీ ఫ్రెండ్షిప్ అనే ట్రావెల్ చేస్తున్నాం. అందులో ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్టబుల్ ఫీల్ ఉంది. అందుకే ఓన్లీ యూ కరెక్ట్ పర్సన్ అనిపించింది. నీకు పిచ్చి పట్టిందే? రే
ప్రపోజ్ చేసి తప్పు చేశానా? ఇక నీతో నాకు దొరికిన సంతోషాలు, ఆ నవ్వులు, కలిసి తాగిన టీలు, చదువులో నీవు చేసే హెల్ప్, నీతో ఆడుకున్న ఆటలు, పిల్లి గజ్జాలు ఏమి ఉండవా? నిన్ను మిస్ అయ్యానా? లెట్స్ బిగిన్ అవర్ లవ్. అయితే ఇక నుండి నా లైఫ్లో కూడా హగ్గులు కిస్సులు స్టార్ట్ అవుతాయన్నమాట. అంత లేదమ్మా, లవ్లో బౌండరీస్ ఉంటాయి ఇక్కడ. టైటిల్ చూస్తే కొత్త ప్రేమ అని పెట్టారు. ఏముంది, అంతా రొటీన్ రొట్టే కదా అని చాలామందికి అనిపించి ఉంటుంది. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉంటే అది ప్రేమ ఎలా అవుతుందండి? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వీళ్ళ లవ్ జర్నీ సజావుగా సాగిందా లేదా ఊహించని మలుపు తిరిగిందా అనేది తెలుసుకోవాలంటే మాత్రం పార్ట్ 2 కోసం ఎదురు చూడాల్సిందే.